గుర్తుకే ప్రజాసేవకుడు బాలనరసయ్య గారి నాయకత్వం, ప్రజాసేవకుడు పూస బాలనరసయ్య గారి నాయకత్వం, కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే నాయకత్వం, వర్ధిల్లాలి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పూస బాలకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పూస బాలనరసయ్య గారి నాయకత్వం. హలో హాయ్ అండి. మన ప్రస్తుతానికి రవణపేట మండలం ఇంద్రపాల నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పూస బాలనరసయ్య గారు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రజలకి ఎలాంటి హామీ ఇచ్చిండు, మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు నెరవేర్చిండో వాళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు గతంలో కూడా ఎంపీ చేసిందని తెలిసింది సార్. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుకున్నారు సార్ మీరు? నా పేరు పూస బాలనరసయ్య. ఇదివరకు నేను మాజీ సర్పంచ్ని. ఇప్పుడు మనం ఇప్పుడు జరగబోయేది అభివృద్ధి కార్యక్రమాన్ని ఏంటంటే మెయిన్ నీళ్లు, నియామకాలు, కరెంటు, మరి సీసీ రోడ్లు, డ్రైనేజీ, తర్వాత మార్కెట్ ఒకటి 10 acres పెట్టి మార్కెట్ చేపిద్దామని అనుకుంటున్నాము. తర్వాత సీసీ రోడ్లు చాలా చేసే ఇంటింటికి చేసేది ఉన్నది. తర్వాత పింఛన్లు, తర్వాత రేషన్ కార్డులు, ఇవన్నీ చాలా చేసేది ఉంది. కాబట్టి గ్రామ అభివృద్ధి గురించి మేము పాటుపడతామని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా ఏది ఉన్నా కూడా మా గ్రామంలో ఇక మీదట ఏ సర్పంచ్ వచ్చినా కూడా మిగలకుండా మేము గ్రామ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నాం. ప్రజలకు ఎలాంటి కష్ట సుఖాలు వచ్చినా కూడా ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది పాలైనా కూడా మేము ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి మేము కోరుకుంటూ, మీరు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గ్రామ ప్రజలందరికీ ఇంటింటికి నేను తిరిగి వాళ్ళ ఈ కష్టాలు ఏది ఉన్నా కూడా నేను పాల్పంచుకొని వాళ్ళకు అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఒప్పుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంతటితోటి నేను ముగిస్తున్నాను సార్. ఇక్కడ ఈ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంది సార్. రోజు ఒక యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ రోడ్డు పైన. ఇక్కడ నుంచి దారి ఫ్లైఓవర్ వేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు సార్. ఇది మీతో సాధ్యమవుతుంది అంటారా? సాధ్యమైందంటే తప్పకుండా ఇది చేస్తాము. మరి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఈ బ్రిడ్జి మాత్రం కార్యక్రమం చేసి చూపిస్తాము, మేము శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి ఒప్పుకుంటున్నాం. తర్వాత కొన్ని మాకు బ్రిడ్జిలు కూడా అవసరం ఉన్నాయి, కాలువ అవతలు కూడా బ్రిడ్జిలు చేస్తాము. గ్రామానికి మరి ఈ రైతులకు మరి ముఖ్యంగా రైతులు ఇబ్బంది పాలవుతారు. చాలా మా ఊర్లో ఎక్కువ ఒడ్లు పండుతాయి కాబట్టి మరి మేము మార్కెట్ ఒక 10 ఎకరాల జాగాతోటి మనం ఒక మార్కెట్ ఓపెన్ చేయాలని చెప్పేసి మేము ఒప్పుకుంటున్నాము. తప్పకుండా చేసి తీరుతాం దాన్ని. సార్, గ్రామంలో కోతులు కుక్కల పెడితే చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ఇక్కడ ప్రజలను వెంటబడటం, రైతులను ఇబ్బంది పెట్టడం పడుతుంది. దీన్ని నిర్మూలించాలని చెప్పేసి ఇక్కడున్న ఓటర్లు కోరుకుంటున్నారు సార్. అది ఎట్లా సాధ్యమవుతుంది, మీరు చేయగలుగుతారా? సార్, సాధ్యమైనంత వరకు కోతుల బెడద అయితే పట్టించి మేము ఎక్కడన్నా అడవులలో ఇడిపించి వస్తాము. తర్వాత కోతుల బెడద అంటే మనకు హైకోర్టు నుంచి మనకు ఆర్డర్ ఉంది కాబట్టి మరి కోతులను కూడా మేము ఎమ్మెల్యే గారితో, మంత్రి కోమటిరెడ్డి వెంకర్ గారితో మరి చెప్పి దాన్ని ఏర్పాటు చేసి ఏదో విధంగా మరి కుక్కలను కూడా పట్టించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. సరే, ఈ విలేజ్లో మొత్తం కూడా ఈ రైతులు గెట్ల పంచాయతీలు కానీ ఊర్లలో పంచాయతీలు చాలా జరుగుతున్నాయని తెలుస్తుంది సార్. వీటిని ఎలా పరిష్కరిస్తారు మీరు గెలిచిన తర్వాత? సార్, ఎట్లా కానీ అంతా సమర్పిస్తాం మేము. గ్రామ పంచాయతీకి పిలిపించి అందరినీ గెట్టు పంచాయతీ ఏదైనా ఉంటే భూముల పంచాయతీ కూడా మేము పరిష్కారం చేసి వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇంద్రపాలెం నగర్ ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? మీ గుర్తు ఏముంది? ఎన్నడూ ఎలక్షన్లు? నాది గుర్తు ఇప్పుడు కత్తెర గుర్తు. నేను ఇప్పుడు అందరికీ ప్రజలలో కూడా నేను ఎక్కువ మళ్ళీ పోయేది కత్తెర గుర్తు ఏమని చెప్పేసి ఇంటింటికి తిరిగి గ్రామాలలో మొత్తం చేసి మా అభివృద్ధి చేద్దామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నా సార్ నేను. ఓకే రైట్, చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.